హరీష్ రావు వరంగల్ పర్యటన పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్లేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారు. అయితే ఆయన వరంగల్ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంటి నుంచి బయటకు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. దీంతో హరీష్ రావు వరంగల్ పర్యటనకు బ్రేక్ పడింది. కొద్ది రోజులుగా ప్రజల సమస్యలపైన రేవంత్ సర్కార్ను హరీష్ రావు నిలదీస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్ను ఖండించిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా అంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్లేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారు. అయితే ఆయన వరంగల్ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంటి నుంచి బయటకు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. దీంతో హరీష్ రావు వరంగల్ పర్యటనకు బ్రేక్ పడింది. కొద్ది రోజులుగా ప్రజల సమస్యలపైన రేవంత్ సర్కార్ను హరీష్ రావు నిలదీస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్ను ఖండించిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా అంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ పర్యటన పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్లేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారు. అయితే ఆయన వరంగల్ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంటి నుంచి బయటకు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. దీంతో హరీష్ రావు వరంగల్ పర్యటనకు బ్రేక్ పడింది. కొద్ది రోజులుగా ప్రజల సమస్యలపైన రేవంత్ సర్కార్ను హరీష్ రావు నిలదీస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్ను ఖండించిన బీఆర్ఎస్ నేతలు ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా అంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు హౌస్ అరెస్ట్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు, మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ పర్యటన పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో హరీష్ రావు పోలీసుల హౌస్ అరెస్ట్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వరంగల్ పర్యటన నిమిత్తంలో మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి ముందు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించారు. దాదాపు గంట పాటు ఉన్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు మనకి కొద్దిసేపటి క్రితమే తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని వరంగల్ పర్యటనకి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేస్తారని అందరూ భావించారు. అయితే వాళ్ళు వెళ్ళిపోవడంతో మరి కాసేపట్లో వరంగల్ పర్యటనకి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్తారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ కీలక నేతలందరూ వరంగల్ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆ పర్యటనకు సంబంధించి వరంగల్ జిల్లా నేతలందరూ కూడా సిద్ధమయ్యారు. సో వారందరూ కూడా ఘన స్వాగతం పలికేందుకు, హరీష్ రావుకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ పర్యటనకి సంబంధించి పాలిటెక్నిక్ విద్యార్థుల ఇష్యూ పైన ఆయన వరంగల్ వెళ్తున్నారు. సో పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించినటువంటి చదువుకు సంబంధించి తీసుకొచ్చినటువంటి జీవో 97 రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీవో 97 రద్దు చేయాలని నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. వారికి మద్దతుగా ఇప్పటికే అనేక సార్లు హరీష్ రావు ఉన్నారు. విద్యార్థులకు సంబంధించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో మాసప్ ట్యాంక్ వద్ద కూడా హరీష్ రావు 2 సార్లు వారితో భేటీ అయ్యి జీవో 97 రద్దు అయ్యేంత వరకు కూడా పోరాడదాం, ఖచ్చితంగా మీ అంట నేను ఉంటానని కూడా పాలిటెక్నిక్ విద్యార్థులకు హరీష్ రావు భరోసా ఇచ్చారు. సో ఆ నేపథ్యంలోనే వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. వారికి మద్దతుగా ఈ రోజు హరీష్ రావు వరంగల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అది ఈ రోజు ఉదయం హరీష్ రావు ఇంటి ముందుకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు రావడంతో ముందుగా హౌస్ అరెస్ట్ చేస్తారని కూడా అందరూ భావించారు. కానీ సో అక్కడ కొద్దిసేపు పాటు ఉన్నటువంటి పోలీస్ బలగాలు అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు కూడా మనకైతే సమాచారం వస్తుంది. సో ఇక మరి కాసేపట్లో బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత హరీష్ రావు వరంగల్ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. సో జీవో 97 వల్ల అనేక ఇబ్బందులు పాలిటెక్నిక్ విద్యార్థులకు ఎదురయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కాబట్టి ఇవాళ వారికి మద్దతుగా ఉండేందుకు హరీష్ రావు మొదటి నుంచి కూడా ఉన్నారు. కాబట్టి శక్తికి వెంటనే
రద్దు చేయాలని చెప్పేసి కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏమీ ఉండదు, డిసడ్వాంటేజ్ మాత్రమే ఉంటుంది. దానివల్ల మాకు నష్టం చేకూరుస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ప్రతి స్కీమ్ తో బీటెక్ చదివేందుకు కూడా అవకాశం లేకుండా పోతుంది. పాలిటెక్నిక్ చదివినటువంటి విద్యార్థులకు కూడా వారు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంటర్మీడియట్ లక్షల రూపాయలు పెట్టి చదవలేము కాబట్టి పాలిటెక్నిక్ చదివి ఆ తర్వాత బీటెక్ వెళ్లేందుకు మేము సిద్ధమైతే వాళ్ళ మమ్మల్ని బీటెక్ వెళ్లకుండా కుట్ర చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా విద్యార్థులందరూ కూడా రోడ్లపై తెలుపుతున్నారు. కాబట్టి వారికి మద్దతుగా ఉండేందుకు శక్తి స్కీమ్ వెంటనే రద్దు చేసేంత వరకు కూడా పోరాడుతూనే ఉంటాం. బీఆర్ఎస్ పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన ఉంటుందని కూడా హరీష్ రావు భరోసా ఇచ్చారు. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఇష్యూకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతానని కూడా హరీష్ రావు విద్యార్థులకు అనేక సార్లు హామీ ఇచ్చుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ రోజు కూడా మరి కాసేపట్లో హరీష్ రావు వరంగల్ పర్యటనకి వెళ్తారు. అక్కడ విద్యార్థులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు, వారిని ఉద్దేశించి మాట్లాడతారు. హరీష్ రావు వరంగల్ పర్యటన నిమిత్తంలో ఇప్పటికే వరంగల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే పెద్ద ఎత్తున పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన చేసే అవకాశం ఉంది. నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే యాక్చువల్ గా ఈ రోజు ఉదయం అడ్డుకుంటారని కూడా అనుకున్నారు అందరూ. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు హరీష్ రావు కోకపేట నివాసం ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా హౌస్ అరెస్ట్ ఉంటుంది, వరంగల్ పర్యటనకి వెళ్లకుండా అడ్డుకుంటారని కూడా అందరూ భావించారు. కానీ కొద్దిసేపు ఉన్నటువంటి పోలీసులు అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా మనకైతే సమాచారం. కాబట్టి మరి కాసేపట్లో పోలీసులు అందరూ వెళ్ళిపోయారు కాబట్టి హౌస్ అరెస్ట్ ఉండదు. కాబట్టి మరి కాసేపట్లో వరంగల్ పర్యటనకి హరీష్ రావు బయలుదేరతారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే అవకాశం అయితే ఉంది. అయితే సైదులు హరీష్ రావు నివాసం వద్ద ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది? పోలీసులు ఏ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు? మీరు చెప్తున్నారు ఇంకోసేపట్లో హరీష్ రావు బయలుదేరతారు, కంపల్సరీ విద్యార్థులకి వారి మద్దతు ప్రకటిస్తారు అని. ఉదయం మనకి సైబరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు చక్రి. వాళ్ళు అందరూ కూడా ఆ యొక్క హరీష్ రావు ఇంటి బయట ఉండడంతో హరీష్ రావు హౌస్ అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా అందరం భావించాము. ఇక వాళ్ళు దాదాపు గంట పాటు ఉన్నారు. ఆ తర్వాత మరి ఇంటెలిజెన్స్ రిపోర్టు ఏమొచ్చింది, తర్వాత పోలీసు ఉన్నతాధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటో తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఒక అర్ధగంట సేపు అక్కడే ఉండి అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా మనకైతే సమాచారం వస్తుంది. కాబట్టి చూడాలి మరి. ఇక వెళ్ళిపోయారు కాబట్టి మార్గ మధ్యలో మరి హరీష్ రావును అడ్డుకుంటారా, లేకపోతే ఆయన ప్రయాణం సజావుగా వరంగల్ కి సాగుతుందా, ఏంటి అడ్డంకులు ఏమన్నా పెడతారా అనేది కూడా మనకి తర్వాత తెలిసే విషయం. కానీ ప్రస్తుతం అయితే మాత్రం హరీష్ రావు ఇంటి ముందు ఉన్నటువంటి పోలీసులందరూ కూడా వెళ్ళిపోయారు. కాబట్టి మరి కాసేపట్లో హరీష్ రావు వరంగల్ పర్యటనకి అయితే బయలుదేరతారు. విద్యార్థుల పక్షాన ఆయన గొంతెత్తనున్నారు. వరంగల్లో పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పాలిటెక్నిక్ తల్లిదండ్రులు సైతం కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. జీవో 97 రద్దు చేసేంత వరకు కూడా పోరాటం ఆగదని చెప్పేసి కూడా విద్యార్థులు అంటున్నారు. విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలుస్తూ వస్తుంది మొదటి నుంచి కూడా. ఎందుకంటే మొదటిగా పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ భవన్ కు వచ్చారు. తెలంగాణ భవన్ కు వచ్చినప్పుడు తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ లా ఉంది. తెలంగాణ భవన్ కు వచ్చినటువంటి వారి సమస్యల్ని వారు గుర్తించి వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది అని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. ఇదే విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటుగా మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ నెర్వల శ్రీనివాస్ మిగిలిన నేతలందరూ కూడా వారికి మద్దతుగా అందించిన సందర్భం కూడా కనిపించింది. కాబట్టి ఇవాళ అదే విధంగా అంటే వారు ఎవరైతే తమ సమస్య చెప్పుకునేందుకు తెలంగాణ భవన్ కు వస్తున్నారో, హరీష్ రావు గారి దగ్గరకు వస్తున్నారో వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు కూడా వరంగల్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారికి అండగా ఉండేందుకు హరీష్ రావు హైదరాబాద్ నుంచి వరంగల్ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆయన్ని పర్యటన అడ్డుకోవడానికి కొందరు పోలీసులు కొంత ప్రయత్నం చేసినట్టుగా కూడా మనకైతే పార్టీ వర్గాల ద్వారా సమాచారం అయితే వస్తుంది. అయితే మరి ఉన్నతాధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో తెలియదు. కానీ దాదాపు గంట పాటు హరీష్ రావు ఇంటి దగ్గర ఉన్నటువంటి పోలీసులు కొద్దిసేపటి క్రితమే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా మనకైతే సమాచారం. కాబట్టి నేతలందరూ కూడా వరంగల్ పర్యటనకి సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో హరీష్ రావు ఇంటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలందరూ కూడా వరంగల్ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ వెళ్తుంటే మరి మార్గ మధ్యలో పోలీసులు అడ్డుకుంటారా, లేదంటే
ఆయన ప్రయాణం సజావుగా సాగుతుందా, నిరసన కార్యక్రమంకి సంబంధించి మరి అక్కడ ఎటువంటి పరిస్థితి దాపరిస్తుంది ఏంటనేది కూడా మనకి అధ్యయనం తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది చక్రి. ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క శక్తి స్కీమ్ రద్దు చేసేంత వరకు మాత్రం పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి కూడా హరీష్ రావు ఇప్పటికే చెప్పారు. కాబట్టి ఏ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టినా ఆ జిల్లాకి వెళ్లేందుకు హరీష్ రావు సిద్ధమవుతూ ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో పాలిటెక్నిక్ విద్యార్థులు మాసర్ ట్యాంక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ భవన్ కి పాలిటెక్నిక్ విద్యార్థులు వచ్చారు. వారి సమస్యల్ని విన్న హరీష్ రావు సో వారి పక్షాన ఉండి పోరాడుతానని కూడా చెప్పారు. సో ఈ రోజు వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి వచ్చి జియో 97 రద్దు చేయాలని, శక్తి స్కీమ్ వెంటనే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వారికి మద్దతుగా ఉండేందుకు ఆ యొక్క సమస్యల్ని సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ఆయన స్వయంగా హైదరాబాద్ నుంచి వరంగల్ కు బయలుదేరి ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొని వారిని ఉద్దేశించి మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. సో అట్లా రేపు నల్గొండ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా చేసిన, ఖమ్మం జిల్లాలో చేసిన, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేసిన, ఉమ్మడి కరీంనగర్ లో చేసిన, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా చేసిన, ఆదిలాబాద్ చేసిన, నిజామాబాద్ చేసిన, మెదక్ చేసిన, ఎక్కడ చేసినా సరే పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన హరీష్ రావు ఉండి పోరాడుతుంటారని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈ రోజు వరంగల్ లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. కాబట్టి ఆ నిరసన కార్యక్రమానికి మద్దతుగా ఉండేందుకు, వారి పక్షాన ఉండేందుకు, ఆ యొక్క సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు హరీష్ రావు ఈ రోజు మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి వరంగల్ కు బయలుదేరు చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.